హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ వీడియో వచ్చేసి టీఎస్ఆర్జేసీకి సంబంధించింది. సో రీసెంట్గా ఎస్ఎస్సి గ్రేడ్స్ అనేవి అప్లోడ్ చేశాము, బట్ మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అన్నట్టు అప్డేట్ చేశారు. చాలా స్టూడెంట్స్ కూడా ఇది రియల్ ఆర్ ఫేకా అంటూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేశారు. ఆగస్టు 14th రోజు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో ఇప్పుడు దీనికి ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ ఏంటి, క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది డిస్కస్ చేద్దాం. సో టీఎస్ఆర్జేసీకి మనం 3 types ఆఫ్ పీపుల్ అప్లై చేస్తున్నారు: ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ. సో ఈ 3 గ్రూప్స్కి అప్లై చేసే స్టూడెంట్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సిమిలర్గా ఉంటుంది, కాకపోతే చదివే సబ్జెక్ట్స్ మాత్రమే డిఫరెంట్. టోటల్ 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ 2.5 hours మనకి టైం అనేది ఇస్తారు. అండ్ ఈ 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో మనకి అన్నీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, బికాస్ ఎటువంటి నెగటివ్ మార్క్స్ కూడా ఉండవు. సో మనకి రాంగ్ అయినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. అండ్ అలా 3 subjects నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు బేస్డ్ ఆన్ మీరు చూస్ చేసుకునే గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంపీసీకి అప్లై చేశారనుకోండి, మీకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఈ 3 topics నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ టాపిక్కి 50 మార్క్స్ అనేది కేటాయిస్తారు. 50 ఫర్ ఇంగ్లీష్ అండ్ 50 ఫర్ మ్యాథ్స్ అండ్ లాస్ట్ 50 ఫర్ ఫిజికల్ సైన్స్. సేమ్ అలాగే బైపీసీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్, బయాలజీ అండ్ ఫిజిక్స్. ఎంఈసీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్. సో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్. అండ్ ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్కి మ్యాథ్స్ అండ్ బయాలజీ మాత్రమే తేడా ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా లింక్స్ అనేవి నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ సెండ్ చేశాను. సో జాయిన్ అవి లింక్ అనేది మీరు యాక్సెస్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు ఇంకేమైనా క్వశ్చన్ పేపర్స్ కావాలి అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ సెండ్ పర్సనల్ మెసేజెస్, బికాస్ అందరికీ ప్రతి ఒక్కరికి సపరేట్గా రిప్లై ఇచ్చే బదులు ఒకేసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారో దానికి వేరే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటారు. అండ్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఆప్షన్ దగ్గర కరెక్ట్గా బబుల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బబుల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి, బికాస్ సగం బబుల్ చేసినా లేకపోతే ఇలా టిక్ మార్క్ పెట్టినా ఆర్ ఎల్స్ రైట్ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి ఇలా ఇంటూ మార్క్ పెట్టినా కూడా అది కౌంట్ చేయరు. సో ఇందులో 4th ఆప్షన్ ఏదైతే ఉందో చూసారుగా, మీరు ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ ఆప్షన్ దగ్గర ఇలా కంప్లీట్గా సర్కిల్ని నింపేయాలి. సో మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చదవండి. వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏ పెన్ తీసుకురావాలి, ఎలా చేయాలి అనేది. సో అవన్నీ చదివిన తర్వాత మీరు అటెంప్ట్ చేయండి. అండ్ మిస్టేక్స్ చేయకండి, బికాస్ మనం మళ్ళీ ఎడిట్ చేసుకోలేం, ఎరైజ్ చేసుకోలేం. అట్లా ఎరైజ్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి సో చూడడానికి డర్టీగా కనిపిస్తుంది, అది ఇవాల్యుయేట్ కూడా చేయరు. సో మీకు ఇక్కడ శాంపుల్గా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు పీడిఎఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంగ్లీష్ నుంచి ఒక 4 questions ఉన్నాయి. ఇట్ ఈస్ డాష్ హాట్ టు గో అవుట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఏది సూటబుల్ అయి ఉంటుందో ఆ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఓఎంఆర్ షీట్లో, అంటే ఇలా ఉంటుంది కదా ఓఎంఆర్ షీట్లో. సో ఫస్ట్ ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ టూ హాట్ అనుకుందాం. సో ఫస్ట్ ఆన్సర్కి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ పైన. సో మీకు ఇవన్నీ డీటెయిల్గా కూడా ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యాక ఇన్విజిలేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టెన్షన్ పడకండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు శాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంగ్లీష్, దేర్ డాష్ ఎనీ పెట్రోల్ లెఫ్ట్ ఇన్ ద కార్, ఐడెంటిఫై ద రైట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని అంటున్నారు. సో నేను అడిగే క్వశ్చన్స్కి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఐ డాష్ టు జాయిన్ హోమ్ అట్ 10 o'clock. అండ్ ఫోర్త్ క్వశ్చన్, గోల్డ్, సిల్వర్ ఆర్ లెడ్ విచ్ ఈస్ డాష్ ద మోర్ ప్రీషియస్ ఆర్ ప్రీషియస్ మోర్ దాన్ ప్రీషియస్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్సర్స్ కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇఫ్ పాసిబుల్ ప్రాసెస్ కూడా చెప్పండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ సైన్స్. సో మ్యాక్సిమం 10th standard కాబట్టి మీ టెక్స్ట్ బుక్స్ నుంచెల్లే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆర్ ఎల్స్ మార్కెట్లో ఏమైనా
ఇంటర్ స్టాండర్డ్వి బుక్స్ కనుక అవైలబుల్గా ఉంటే పర్చేస్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ప్రాక్టీస్ చేయండి. బికాస్ మనకి ఒక 15-16 డేస్ మాత్రమే టైం అనేది ఉంది కాబట్టి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఎంత ఎక్కువగా మనం రివైజ్ చేస్తే మనకి ఒక 40-50% సిలబస్ అనేది అందులోనే కవర్ అయిపోతుంది. బికాస్ చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి అడుగుతారు. అంటే ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్ట్స్ కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవేంటంటే స్టాటిక్ ఉంటాయి, ఎప్పటికీ చేంజ్ అవ్వవు కాబట్టి టాపిక్స్. సో అందులోకి వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఇలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సోషల్ కూడా. అండ్ మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ నేను క్వశ్చన్స్ అన్నీ కూడా స్క్రోల్ చేస్తున్నాను. మీకు ఆన్సర్స్ తెలిస్తే ఒకసారి ట్రై చేయండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి వచ్చేసి సోషల్ స్టడీస్కి సంబంధించినవి. అండ్ దెన్ నెక్స్ట్ ఇవి బయాలజికల్ సైన్స్, ఇవి ఫిజికల్ సైన్స్. సో అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా నేను మెన్షన్ చేస్తాను, గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మ్యాక్సిమం నేను అన్నీ కూడా సెండ్ చేశాను. అండ్ కొన్ని డౌన్లోడ్ చేయడానికి ప్రాబ్లం అయ్యి ఉండి నేను జస్ట్ లింక్స్ షేర్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేసి అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టీఎస్ ఆర్జేసీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఇంటర్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ ఫ్రీగా ఉంటుంది. అంటే ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాకపోతే టెక్స్ట్ బుక్స్ అనేవి మనమే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయరు టీఎస్ ఆర్జేసీలో, మనమే కొనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది, అసలు మిస్ చేసుకోకండి. అండ్ ఎస్పెషలీ ఫర్ గర్ల్స్, హసన్పర్తి కాలేజ్లో కనుక మీకు సీట్ అలాట్మెంట్ అప్పుడు వస్తే కనుక అస్సలు మిక్స్ చేసుకోకండి. నో, దట్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ. అంటే మిగతా కాలేజెస్ బాగుండవా అని అలా కాదు, అది టాప్ మోస్ట్ ప్రయారిటీ అన్నమాట. ఎవరైనా కూడా ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు హసన్పర్తి కాలేజ్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోరు. బికాస్ అది చాలా ఓల్డ్ కాలేజ్, అదేవిధంగా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో చాలా పేరు పొందిన కాలేజ్ అన్నమాట ఫర్ ఇంటర్ ఎడ్యుకేషన్, ఎస్పెషలీ ఫర్ రెసిడెన్షియల్ గురుకులంకి సంబంధించి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి అకాడమిక్స్తో పాటు అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ డీటెయిల్గా ఒక టీఎస్ఆర్జేసీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్. అండ్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. హాల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసేసారు కదా, సో 1 వీక్ బిఫోర్ మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.